అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మనం ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది, కర్మ ఎవరిని విడిచిపెట్టదు అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మనిషి యొక్క జీవితంలో ఎదురయ్యేటటువంటి చాలా రకాలైనటువంటి సంఘటనలు లేదా సమస్యలు, ఎదురైన పరిస్థితులన్నీ కూడా మనిషి తనంతట తాను చేసుకున్నటువంటి పనుల వల్ల, తనంతట తాను తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లే తిరిగి వస్తుందనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. మనం ఏ విత్తనం అయితే నాటితే అదే మొక్క వస్తుంది తప్పించి మరొక మొక్క వచ్చేటటువంటి అవకాశం లేదు. అంటే మనం వేసినటువంటి విత్తనం నాణ్యమైనదైతే చక్కగా మొక్క పెరుగుతుంది, దానికి సంబంధించినటువంటి చక్కటి ఫలాలు కూడా మనకు అందించేటటువంటి పరిస్థితి ఉంటుంది. విత్తనంలో తేడా ఉంటే వచ్చేటటువంటి మొక్కలో కూడా తేడా ఉంటుంది, వచ్చేటటువంటి ఫలాల్లో కూడా తేడా ఉంటుంది. దీన్నే మనం కర్మ సిద్ధాంతంగా మనం చెప్తాం. మనిషి సత్కర్మలు కనుక చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. చేసేటటువంటి పనులు చెడ్డ పనులు అయినప్పుడు, ఎదుటి వ్యక్తిని పాడు చేయాలనేటువంటి ఆలోచనతో చేసినప్పుడు, సమాజానికి హాని కలిగించేటటువంటి పనులు మనం చేసినప్పుడు మనకు కూడా ఆ చెడే తిరిగి వస్తుందనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించాలి. ఏ మనిషి అయినా ఒక పని చేస్తున్నప్పుడు, ఒక ఆలోచన చేస్తున్నప్పుడు, ఆ పని వల్ల, ఆ ఆలోచన వల్ల తనకి ఎంత మేలు జరుగుతుంది, తనతో పాటుగా ఈ సమాజానికి మేలే జరుగుతుందా లేదా కీడు జరుగుతుందా, ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెడుతుందా, సాటి మనిషిని కష్టాల్లోకి నెడుతుందా అనేది ఆలోచన కూడా చేసుకుని మనం గనక పనులు చేసినట్టయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఈరోజు సమాజంలో మనుషులకు ఇచ్చేటటువంటి గౌరవ మర్యాదలు, మనం రెస్పెక్ట్ అనేది ఎదుటి వ్యక్తికి ఇస్తేనే అదే స్థాయిలో గౌరవం అనేది మనకు దక్కేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనం సరైనటువంటి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎదుటి వ్యక్తుల నుంచి రెస్పెక్ట్ ఆశించడం కూడా తప్పే. ఎందుకంటే మనం తప్పుడుగా ఆ రెస్పెక్ట్ బిహేవ్ చేశాం కాబట్టి, ఆ విధంగా ప్రవర్తించాం కాబట్టి తిరిగి అదే తప్పు మన వెంటాడి వేధించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరికైనా మేలు చేస్తే తిరిగి మేలు ఆ వ్యక్తి మనకు చేస్తాడు. ఎవరికైనా కీడు తలపెడితే అదే కీడు తిరిగి మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలు కానీ, కష్టాలు కానీ ఎదురైనప్పుడు మనం ఒకసారి ఆలోచన చేయాలి. మనం ఇటువంటి పనులు, ఇటువంటి కార్యాలు మన గతంలో ఏదైనా చేసామా, ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, ఎదుటి వ్యక్తి నుంచి మనకు వస్తున్నటువంటి కష్టం కానీ, ఇబ్బంది కానీ, మనం ఎవరి దగ్గరైనా విధమైనటువంటి ప్రవర్తన చేసామా, లేదా మనని ఈరోజు ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళని అటువంటి ఇబ్బందులు మనం కూడా గతంలో క్రియేట్ చేసి చూపించామా, వాళ్ళకి రుచి చూపించామా అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించగలిగితే భవిష్యత్తులోనైనా మనం చేసేటటువంటి పనులు మంచి పనులు ఉంటాయి. అందుకని నువ్వు వండుకున్నటువంటి అన్నం నువ్వు తింటావో లేదో తెలీదు, ఎందుకంటే అది మన చేతుల్లో లేదు. కానీ కర్మ, నువ్వు చేసినటువంటి పని అయితే మాత్రం ఖచ్చితంగా నువ్వు దానికి బాధ్యుడై తీరాల్సిందే, దాని ఫలితాన్ని నువ్వు అనుభవించి తీరాల్సిందే. అందుకని కర్మ ఎప్పటికీ విడిచిపెట్టదు అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించి ఏదైనా పని చేసేటప్పుడు, చెడ్డ పని అయితే నిన్ను నువ్వు నియంత్రించుకొని ఆగకపోతే, చెడ్డగా మాట్లాడేటువంటి మాట కానీ, ఎవరినైనా దూషించేటటువంటి విషయంలో కానీ నువ్వు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా తిరిగి నీకు వస్తుంది, తిరిగి నువ్వు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది, తిరిగి నువ్వు దానికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మన ప్రవర్తన, ఎదుటి వ్యక్తి దగ్గర మనం ప్రవర్తించేటటువంటి తీరు, మనం మాట్లాడేటువంటి తీరు, సమాజం పట్ల నువ్వు చూపిస్తున్నటువంటి బాధ్యత, నువ్వు ఎదగడం కోసం లేదా నువ్వు బాగుండడం కోసం నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనికి ఏదో ఒక రోజున అది మంచి అయితే మంచి ఫలితం వస్తుంది, చెడు అయితే ఖచ్చితంగా చెడు ఫలితం వస్తుంది. జీవితంలో ఈ కర్మని ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. అనుభవించిన తర్వాత మాత్రమే తిరిగి వెళ్ళగలం. చాలామంది అనుకుంటారు, ఏముందిలే నేను ఎదురు చనిపోతానని. ఎట్టి పరిస్థితుల్లో చనిపోవు. నువ్వు బలవంతంగా చనిపోదామని కూడా చనిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే నీ కర్మని నువ్వు అనుభవించిన తర్వాత మాత్రమే చనిపోతావు. అందుకని ఈ కర్మను తప్పించుకోవటం అనేది జరిగేటటువంటి పని కాదు. అందుకే చాలామంది చెప్తారు, గతంలో ఏ పాపాలు చేసావురా నువ్వు అని. గత జన్మలో ఏ పాపం చేస్తే నాకు ఇటువంటి కర్మ వచ్చింది, ఇటువంటి
దౌర్భాగ్యమైనటువంటి జీవితం వచ్చిందని బాధపడే వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే కర్మ విడిచిపెట్టదో అని దాని అర్థం. అంటే ఇప్పుడు మిస్ అయినా వచ్చే జన్మలోనూ దాన్ని అనుభవించి తీరాల్సిందే. అందుకని ఈ వాస్తవాన్ని మనం తెలుసుకోగలిగితే, ఇది వేదాంతం అనుకున్నా మరి ఏదనుకున్నా సరే, ఈ వాస్తవాన్ని మనం తెలుసుకోగలిగితే మంచి చేస్తేనే తిరిగి మంచి వస్తుంది, చెడు చేస్తే ఖచ్చితంగా చెడు మనకి తిరిగి వస్తుంది, ఏదో ఒక రోజున మనం కూడా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకొని నీకున్న దాంట్లో నలుగురు సహాయం చేస్తూ, డబ్బు లేకపోతే కనీసం మాట సహాయం చేస్తూ, వారికి బాధల్లో ఉన్నప్పుడు ఓదారుస్తూ వెన్నుదన్నుగా నిలబడేటటువంటి ఆలోచన కనుక మనం చేస్తే నీకు కూడా జీవితంలో అందరూ కూడా సపోర్ట్గా నిలబడే పరిస్థితి ఉంటుంది నీ కష్టకాలంలో. అలా కాకుండా ఎవరితోనూ నాకు సంబంధం లేదని నువ్వు కనుక బ్రతికితే నీ కష్టకాలంలో ఎవరు కూడా నీకు వచ్చి నిలబడేటువంటి పరిస్థితి కూడా ఉండదు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించి మనం మంచి ఆలోచనలు చేసే విధంగా, మంచి పనులు చేసే విధంగా మన జీవితాన్ని కనుక ముందుకు తీసుకెళ్తే మనకి మంచి జరుగుతుంది, నలుగురికి మంచి జరుగుతుంది, సమాజానికి మంచి జరుగుతుంది. చక్కటి ఆనందమైనటువంటి సంతోషమైనటువంటి జీవితాన్ని మనం గడిపేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రశాంతమైనటువంటి జీవితంతో మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు అందరూ గ్రహించి చెడు పనులు చేసేయటం, చెడు వచ్చినప్పుడు కూర్చొని బాధపడటం, అటు అనవసరమైనటువంటి విషయాలు మంచి చేయండి, ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది. నువ్వు బాగుండడంతో పాటు నలుగురు బాగుండాలనేటువంటి ఆలోచన ధోరణితో కనుక నువ్వు ఉంటే నీ అంత బలవంతుడు మరొకరు ఎవ్వరు కూడా ఉండరు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలని కోరుతూ, ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.